నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలను బట్టి ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీ స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య సమయంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలనైనా. యేసయ్య, సాయంకాల సమయంలో ప్రభా అయా నీ సన్నిధిలో నిలబడి వాక్యం ఎత్తుటకునైనా యోగ్యురాలనైనా అల్పురాలనైనా ప్రభా అయ్యా మీరు ఏర్పరచుకొని నిలబెట్టుకున్న విధానములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఇక్కడ నిలబడి మాట్లాడేది నేను కాదు, కానీ ప్రభా మీ సిలువ చాటును నన్ను మరుగుపరచుకోండి. అయ్యా నా నోటి ద్వారా ప్రభా మీరు మాట్లాడించండి. అయ్యా బూరగా వాడుకోండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా యేసయ్యా వెతుకుతున్న వాక్యాన్ని ప్రభా వ్యర్థముగా పోనీయకుండా వారి యొక్క హృదయాల్లో భద్రపరిచి అయ్యా వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి నైనా కృప చూపించండి తండ్రి, నీకు వందనాలు. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టబడటకు సహాయం చేయండి నైనా. అయ్యా వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి అయ్యా. ఆత్మ చేత ప్రభునైనా నింపబడినైనా అయా నీ సన్నిధిలో ప్రభు బలమును పొందుకొని శక్తిని పొందుకొని అయా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. శ్రమలను సహించుకొని ప్రభు ఓర్పు కలిగినైనా యేసయ్యా మీరిచ్చిన యొక్క మార్గములనైనా నడువుట కృప చూపించి సహాయం చేయమని అయ్యా యేసయ్య ప్రభు మీరు నన్ను అభిషేకించి వాడుకొని సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు నీకే అర్పిస్తూ ఏ శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఆమేన్, ఆమేన్. నా పేరు పెట్టబడిన నా జనులు, ఎవరి పేరండి? దేవుని పేరు పెట్టబడిన నా జనులు. నేను అనుకుంటున్నా ఇక్కడ మనమందరం కూడా దేవుని ప్రజలమని, ఆయన బిడ్డలమని, ఆయన ప్రేమించేవారమని కదా. మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఎవరు మనమని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారికి ఇచ్చిన దేశాన్ని స్వస్థపరచునని దేవుడు మనతో ఈరోజు తేటగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరైతే తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తగ్గింపు లేకపోతే మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం చూడలేము. నాకుంది కదా, నేను హెచ్చింపు కలిగిన దాన్ని కదా, హెచ్చు స్థానంలో ఉన్నదాన్ని కదా, దేవుడు నన్ను అందరం స్థితిలో ఉంచాడు, నేనెందుకు తగ్గించుకోవాలి? నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేనెందుకు తగ్గించుకోవాలి? దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, తను తాను ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతాడు. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక అతను ప్రార్థన చేశాడు తగ్గించుకొని. తను ఎవరైతే మనం చూసుకున్నాం
18వ అధ్యాయం 11వ వచనంలో మనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసారా, సుంకరి ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా? ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుట కూడా నేను అర్హుడని కాదయ్యా. దూరంగా మందిరంకి ఎలాగా దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనాను నాకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇలాంటి తగ్గింపు మనలో ఉండాలి. సుంకరి ఎంత తగ్గించుకొని, ప్రభువా నిజమేనైనా నేను చేసిన తప్పిదములు, పాపములు, అపరాధములు అయ్యా నా హృదయం నిండి ఉంది. మందిరంలో వచ్చి స్తుతించడానికైనాను నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూచి నేను ప్రార్థించుటకు నేను అర్హుడని కాదయ్యా. తగ్గించుకున్నాడు. నిజమే కదా, మనుషుల మన నుంచి ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా మనం అందరం తప్పు చేసి ఉంటాం, పొరపాట్లు చేసాం, పాపములు తెలిసి అతిక్రమములు, అపరాధములు మనం చేసాం. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే సుంకరి వలె నువ్వు తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా నేను అర్హుడు కాదయ్యా, నీ పాదములకున్న ధూళిని కూడా నేను దులపడానికి యోగ్యురాలని కాదయ్యా అని నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తావో, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే నా కష్టమంతయు బాధలన్నీ తొలగించిన దేవుడు అయ్యా. ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు చూస్తావో అప్పుడు నీ కన్నీళ్ళు తొడవబడతాయి. నీ మనోవేదన, నీ హృదయ భారం అంతా దేవునికి బహుగా తెలిసే ఉన్నది. సుంకరి వల్లే నువ్వు తగ్గింపు కలిగిన జీవితం నీలో నాలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. నిశ్చయంగా ఆయన సన్నిధికి నీ ప్రార్థన వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు పరిసయుడు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? పరిసయుడు నిలవబడి, దేవా అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఆయన ఏం చేశాడు? సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. ఎవరికి ఇస్తున్నాడు? అండి? హెచ్చింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఈ సుంకరి వలె కాకుండా నేను అన్ని విషయంలోనూ నీకు నమ్మదగిన వాడిగా ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు? తగ్గింపు కలిగి. చాలాసార్లు మనం ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం కూడా మనం యోగ్యులం కాము. అయినా సరే దేవుని ప్రశ్నిస్తాం. ఏమని? ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు సమాధానం కలగట్లేదయ్యా, నా ప్రార్థన వింటున్నావా, నీకు అసలు కళ్ళు ఉన్నాయా? చాలాసార్లు ప్రశ్నిస్తామా? అసలు అలా అడగటానికి మనం ఏ పార్టీ వాళ్ళం? మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పార్టీ వాళ్ళం అండి? ఏ పార్టీ వాళ్ళం కాదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని నిశ్చయంగా పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తారు కానీ అది పొందుకుంటామా పొందుకోలేమా అని ఒక చిన్న అనుమానంతో సతమతమైపోతూ ఉంటారు చాలామంది కదా. నిశ్చయంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇది నేను పొందుకుంటున్నాను అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అది చేయబోతున్నాడు. ఆమేన్. సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? మనం ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా పొందుకుంటామని నిశ్చయంగా నువ్వు నమ్మాలి. సుంకరి వల్ల తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నిశ్చయంగా నీ కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అలాగే దినవృత్తాంతం గ్రంథంలో మనం
నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గములు మొట్టమొదటిగా మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. రెండవదిగా చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు. చెడు మార్గములు, మనము చాలా వరకు మనుషులం కాబట్టి చెడు మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. చెడు మార్గములను విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో దావీదు చెడు మార్గాన్ని వదిలిపెట్టాడండి. దేవుణ్ణి వెతికాడు. చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని వెతికాడు. దావీదు 51వ కీర్తనలో చూసుకుంటే ఆ కీర్తన అంతా కూడా ఆయన చేసిన చెడు మార్గమును దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా దోషములను క్షమించుము, నా పాపములను క్షమించుము, నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము ప్రభువా అని ఆయన హృదయమంతా దేవుని దగ్గర కుమ్మరించి ప్రార్థన చేశాడండి దావీదు. ఆయన చేశాడు చెడు కార్యములు, చెడు పనులు చేసినప్పటికీ దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి దేవుని కొరకు ఎదురు చూశాడు. చూడండి, చెడు మార్గములను విడిచి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. తెలుసో తెలియకో తప్పులు, పొరపాట్లు, చెడు మార్గంలో మనం నడిచే ఉంటాం. ఆ మార్గములన్నీ దేవుడు చూస్తూ ఉన్న దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు సోదరి. అలాగా తప్పిదములు దాచువాడు ఎన్నటికీ వర్ధిల్లడు. హల్లెలూయా. దావీదు వలె ఆయన సన్నిధిలో మోకరించి తప్పిదములు చేసినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో హృదయాంతా ఆ భారంతో నిండిన హృదయంతో కుమ్మరించుకొని అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన వింటున్నాడు. తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల నీ జీవితంలో నువ్వు ఇంతకు ముందు చూడలేని కార్యములు, ఆశీర్వాదములు, దీవెనలు దేవుని యొక్క జీవితంలో దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా కొన్ని తప్పులు చేశానండి. చేసినప్పటికీ దేవుడు నన్ను క్షమించాడు. అలాగే మీరు తప్పులు చేస్తే మీ భర్త కానీ మీ తల్లిదండ్రులు కానీ ఏమి అన్నారు? చిన్న ప్రశ్న, ఏమన్నారు అంటారు కదా. పెళ్ళి కాకముందున నేను ఏదైనా తెలియక తప్పు చేస్తే మా అమ్మ లాగా పెట్టి కొట్టేది. మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న కొట్టేవాడు. మా బంధువుల దగ్గరికి వెళ్తే తిట్టేవాళ్ళు, నువ్వు చేసింది తప్పు కదే, నీకు శిక్ష పడాల్సిందే అని. కానీ నా పెళ్ళైన తర్వాత నేను దేవుని ప్రేమ చూడగలుగుతాను. ఒక్కొక్కసారి నా భర్త యొక్క హృదయాన్ని నేను బాధ పెట్టినప్పుడు చిన్న పొరపాట్లు చేసి ఆయన దగ్గర నిలబడుకున్నప్పుడు భయం వేసేది, నన్ను ఏమంటారా అని చాలా భయపడేదాన్ని. ఆయన నన్ను ఏమనరు, కొట్టరు, తిట్టరు. దగ్గర తీసుకొని చిన్న ముద్దు పెట్టుకొని తల మీద, నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇలా ఎందుకు చేసావమ్మా, ప్రేమగా అడిగేవారు. ఇలా ఎందుకు చేసావు, తప్పు కాదు, చేయకూడదు, సరేనా, ఇక మీదట నీ జీవితంలో ఈ తప్పు చేయకుండా సరిదిద్దుకో అని నాతో ప్రేమగా చెప్పేవారు. నేను అప్పుడు అనుకునేదాన్ని, నిజంగా దైవ సేవకుల ప్రేమ అంటే ఇలాగ ఉంటుంది. దేవుని ప్రేమ వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి ఆయన నేను తప్పు చేసినప్పటికీ క్షమించి నన్ను ఆదరించి దగ్గర తీసుకున్నాడని తెలుసుకొని అప్పుడు నేను ఆ మార్గాన్ని సరిదిద్దుకునేదాన్ని. ఎందుకు నాకు అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వకుండా నన్ను బెదరగొట్టి కొడితే నేను అక్కడ నిలబడేదాన్ని. దేవుడు కూడా అంతేనండి. మనం చేసిన ప్రతి తప్పుని కూడా దగ్గర తీసుకొని ముద్దు పెట్టి లాలించి బుజ్జగించి, అమ్మ నువ్వు ఇది చేసావు, సరిదిద్దుకో. ఈ తప్పు నువ్వు సరిదిద్దుకున్నట్లయితే నీ జీవితంలో ఉన్న ముళ్ళుని దేవుడు తొలగిస్తాడు, ఉన్న కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, భర్త కన్నా, మనుషులందరి ప్రేమ కన్నా ఆయన ప్రేమ శాశ్వతం. మనుషులైన మనల్ని మనం ఎంతగా ప్రేమించుకున్నప్పుడు ఆయన ప్రాణాన్నే పెట్టిన దేవుడు నీ కొరకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పిదములు, చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన వెతికిన ఎడల దేవుడు కృప చూపించి అనేకమైన కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు రెండంతలుగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. దావీదు వలె నువ్వు తప్పులు ఒప్పుకొని ఆయన కట్టడములను న్యాయ విధులను అనుసరించిన ఎడల దేవుడు మీకు చేసిన వాగ్దానములను నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన న్యాయ విధులను కట్టడలను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞల్ని విడిచిపెట్టకూడదు. శత్రువులని దేవుడు ప్రేమించమన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆమె చెప్పాడు పాస్టర్ గారు, మీరు నా పక్కన ఉన్న వాళ్ళని నేను ప్రేమించను, శత్రువులను ప్రేమించమంటారా? ప్రేమించాలండి. దేవుని ప్రేమ అదే. దేవుడు శత్రువులను ప్రేమించమంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? కనికరం కలిగిన దేవుడు, కనికర పూర్ణుడు. హల్లెలూయా. అదే లూకాసు వార్త 6:27 చిన్న వచనం మనం చూసుకున్నాం. లూకాసు వార్త 6:27. సారీ 6:36. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురి. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. హల్లెలూయా. కాబట్టి మీ తండ్రి ఎలాంటి వాడు? కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. మీ ఎడల తప్పిదము చేసిన వారి పట్ల మీరు కనికరం కలిగి ఉండాలి. వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ పట్ల ఎంత కీడు చేసినా సరే, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే, మిమ్మల్ని ఎంత అవమానించినా సరే, దుఃఖపరిచినా సరే, మీరేం చేయాలి? వాళ్ళని కనికరం కలిగి వారిని క్షమించాలి. దేవుడు మనల్ని ప్రతిరోజు క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప ద్వారా మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? వారిని క్షమించాలి. తీర్పు తీర్చకుడి, మీరు అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. చాలా ఒక వ్యక్తిని చూసినప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటాం. నువ్వు అలా నువ్వు ఇలా ఉన్నావు, దేవుడు నేను క్షమించు, నువ్వు ఎలా ఉంటే అది కరెక్ట్ కాదు అని చాలా విధాలుగా తీర్పు తీరుస్తూ ఉంటారు. అది తప్పు. మీరు ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా దేవుడి చేతికి అప్పగిస్తాడో అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు. ఆమేన్. మీరు తప్పులు క్షమిస్తే మీ తప్పులు కూడా దేవుడు క్షమిస్తాడు. ఆమేన్. నేరమును మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలాగా? నేరం మోపకోకుండా, ఇతరుల మీద లేనిపోని మాటలు మాట్లాడుకోకుండా వారిని క్షమించాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, తప్పు చేసినా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడని వాళ్ళని ఆశీర్వదించి దీవించి పంపించాలి. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. వారి పాపములను తీర్పు తీర్చడానికి, వారి యొక్క పనులు లెక్కించడానికి నేను యోగ్యులం కాదు. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక, సమస్త కార్యములు దేవుడి చేతిలో ఉన్నవి కనుక ఆ పని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. మీరు ఏ కొలతతో అయితే ప్రియమైనా సరే, ఇచ్చేదైనా సరే, క్రియారూపంగా ఏది చేసినప్పటికీ మీరు ఏదైతే విత్తుతారో అదే కోస్తారు. ప్రేమను విత్తినప్పుడు ప్రేమనే కోస్తారు. అదే చెడు మార్గములు విత్తితే అదే చెడు మార్గంలో నీవు ఉంటావు. నీ నుంచి నీ పిల్లలు, నీ కుటుంబాలు ఎలా అయిపోతాయి? అన్యాయం అయిపోతాయి. కాబట్టి నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలతతో నీవు కొలవబడదు. కాబట్టి ఒకరి గురించి నువ్వు చెడుగా మాట్లాడే ముందు నువ్వు ఎలా ఉన్నావో, నీ హృదయం ఎలాగ దేవుని సన్నిధిలో ఉందో ముందు అది తెలుసుకొని
మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిశ్చయంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలామంది మనల్ని బాధ పెట్టే ఉంటారు. దయచేసి దేవుడు మాట్లాడుతున్నమాట, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడండి. మీ ప్రతి అవసరత దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పని దేవుడికి బహుగా తెలిసి ఉన్నది కనుక ఆయన సన్నిధిలో మనం ఏది మరుగై దాచిపెట్టి ఉంచలేం. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చూస్తాడు కాబట్టి ప్రతి కార్యాన్ని చూసే దేవుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ హృదయం ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు, ఏ స్థితిగతిలో ఉంటున్నావు అని దేవుడికి మొత్తం తెలుసు కనుక ఆయన సన్నిధిలో నువ్వు యథార్థవంతురాలుగా నీతిమంతురాలుగా కనబడినట్లయితే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకొని ఆయన కట్టడములను న్యాయ విధులను అనుసరించి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నప్పుడు దావీదుతో చేసిన వాగ్దానములన్నీ దేవుడు నెరవేర్చాడు. అతని సంతతిని ఆశీర్వదించాడు. దావీదును బట్టి దావీదు పిల్లల్ని దేవుడు దీవించాడు. దావీదును బట్టి సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడండి. అట్టి రీతిగా ఎప్పుడైతే మీరు దావీదు వలె ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను అనుసరించి మీరు నడుచుకొని దేవుడి సన్నిధిలో యథార్థ హృదయం కలిగి ఎదురు చూస్తారో అప్పుడు నిన్ను బట్టి నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ సంతతి వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు చెడు మార్గములను విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక ఒక బెస్తవ విషయంలో తప్ప ఆయన ఏ పాపము చేయలేదు. ఆ పాపం చేసినందుకు, అన్యాయంగా ఒక మనిషిని చంపించినందుకు దేవుని సన్నిధిలో మీరు ఇంటికి వెళ్ళి కీర్తన 51 కీర్తన మీరు చదువుకున్నట్లయితే ఆయన చేసిన తప్పుదములన్నీ కూడా అక్కడ కనబడతాయి. దేవుడి సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తపడి ఆయన దేవునికి మహిమకరంగా జీవించాడు. తప్పన్నాక అందరం చేస్తాం. దయచేసి దేవుడు ఈరోజు తెలియజేస్తున్న మాట, ఆ తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు వర్ధిల్లుతావు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు దీవెనకరంగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్న మాట మీరు మీ హృదయంలో ఒప్పుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుడు మీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏ తప్పులో నీవు ఉన్నావో, ఏ పాపంలో నీవు ఉన్నావో ఆ తప్పును ఒప్పుకొని దేవునికి ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితే, దేవునికి ఇష్టం అంటే ఆయన దావీదు ఎలాగైతే దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడో అలాగా నీవు హృదయానుసారాలుగా కలిగి దేవుడికి ఇష్టమైన బ్రతుకును బ్రతికితే, జీవించినట్లయితే దేవుడు నిన్ను గురించి అనేకులు మాట్లాడుకునే విధంగా దేవుడు చేస్తాడండి. ఒకప్పుడు మనం చూసి నవ్వుకొని హేళనగా మాట్లాడేవారు. ఎప్పుడైతే నీ జీవితంలోకి, నీ హృదయంలోకి దేవుని ఆహ్వానిస్తావో, సర్వోన్నత కలిగిన దేవుని, సర్వశక్తివంతుని ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు నిన్ను గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మంచిగా మాట్లాడతారు. ఒక ఉన్నత స్థానంలో నిన్ను చూపించుకొని మాట్లాడతారు. ఆ విలువ నీకు ఎలా వస్తుంది? దేవుని హృదయంలో ఉంటే, దేవునికి ఇష్టమైన బ్రతుకు